నేనేమన్నంటే మీరు మీ అమ్మ కూతురని గ్యారెంటీ అయిందని నేనన్నా. మరి ఏమియలే గిన్ని చెప్తున్నా, నేను అభివృద్ధి గురించి గిన్ని చెప్తున్నా. ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాలయం పేరు చెప్తాడు. మరి రామాలయం కట్టాలా వద్దక్క? అందరు పూజ చేసిరు కదా, రామాలయం పూజ చేసిరు కదా, రాముని పూజ అక్షింతలు వచ్చినాయా మంచిదే కదా. పాప ఈయన అంటాడు తెలుసా, అక్షింతలు కాదే రేషన్ బియ్యం అట. అక్షింతలల్లా ఎవడ రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయి అక్క చెప్పాక. అంటే గుడికి పోతే అయ్యా అక్షింతలు ఆగు, ఈ రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం అడుగుతామా ఇది అది కూడా డౌటే. వీళ్ళు ఏమంటారంటే రాముడు గాన్నే పుట్టినని గ్యారెంటీ ఏంటి అంటండి వీళ్ళు. రాముడు ఎడ పుట్టినక్క? అయోధ్యలో. ఇది చరిత్ర చెప్తున్నది. నేనేమన్నంటే మీరు మీ అమ్మ కూతురని గ్యారెంటీ ఏందని నేనన్నా. ఎవరు చెప్పారు? అక్కడ పనిచేసే నర్సమ్మ ఏం చేస్తుందక్క? పాప ఉండక అక్క నీకు పాప పుట్టిందక్క అంటారు, అమ్మ నీకు బాబు పుట్టిందమ్మ అంటారు. ఆధారం వాళ్ళు నర్సమ్మ. అవునా కాదా? నర్సమ్మ లేకుంటే ఆధారం లేదు. ఇలా రాముడు అక్కడే పుట్టని చెప్పి చరిత్ర ఆధారం. వీళ్ళకు రామాలయం కడితే కూడా కలుపుమటనే. రామాలయం కట్టదు మరి చెప్పుకోపోయి బాబరి మసీదు కావాలని చెప్పుకో ఎవరు తిన్నారు.